నమస్తే. నిన్న, మొన్న, ఈరోజు గూడా 3 రోజుల నుంచెల్లి ఇక నిన్న, ఈరోజు అనుకోండి ఇగ. ఇంకా ఎక్కువ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ కావడం. ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడం అనేది ఇక స్టార్ట్ అయిందనుకోండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఏం జరిగింది మందుల సామేల్ విషయంలో ఏం జరిగింది? ఇటు బీజేపీ పార్టీ ఎందుకు భగ్గుమని లేచింది? మందుల సామేల్ని ఎందుకు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, ఎందుకు మందుల సామేల్ని ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు? నువ్వు హిందూ ద్రోహి అంటా ఉన్నారు. నువ్వు మా దేవుళ్ళని ఎట్లా కించపరుస్తావు అని చెప్పేసి అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం వీడియోలు కూడా. విషయం ఏంటంటే, మందుల సామేల్ ఆయన ఆ హిందూ ధర్మం గురించి కావచ్చు, మంత్రాల గురించి కావచ్చు, సరే ఆయన అనడంలో ఆయన ఇంటెన్షన్ వాస్తవానికి ఎవరిని ఉద్దేశించి అన్నట్టు కనబడతలేదు. ఆయన చెప్పడంలో కొంత ఏమన్నా ప్రొనౌన్సియేషన్ ఏమన్నా మిస్ అయితే కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మందుల సామేల్ది తప్పే అనుకుందాం. ఒకవేళ నిజంగానే అట్లా మాట్లాడితే ఎవరైనా అందరం దేవుళ్ళ మొక్కుతాం. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమే అందరం ఉన్నాం. ఒకవేళ అట్లా నిజంగానే మందుల సామేల్ అంటే ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. దానికి ఖచ్చితంగా అందరం కలిసి కొట్లాడదాం. కానీ ఇక్కడ మందుల సామేలు ఆ మాట అన్న తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకొని, ఒకవేళ నేను అట్లా అన్నట్టయితే పొరపాటు, నేను బ్రాహ్మణ్స్ని ఒకవేళ నేను వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే, వాళ్ళని ఏమైనా మనోభావాలు దెబ్బతిన్నట్టయితే నేను క్షమాపణ చెప్తున్నా, సారీ అని చెప్పిన తర్వాత గాంధీ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక వీడియో చేసిండు. ఏంది అవి మాట్లాడుతున్న క్రమంలో బండి సంజయ్ని కొంచెం అన్నాడు బాగానే. కొంచెం సీరియస్ అయింది గట్టిగా. కొంతమంది మిత్రులు మీడియా వాళ్ళు అడిగితే కూడా ఘాటుగా సమాధానం చెప్పాడు. ఇక దానికి బండి సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఇక బండి సంజయ్ ఈయన మీదికి ఉషగొల్పితే, ఈ మందుల సామేల్ ఇంటి మీద గుడ్లతోని, కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతోని ఇంటిపైకి పోయి దాడి చేసిరు. ఇది కూడా మంచిగానే ఉంది. ఈ లెక్కకే వద్దాం ఒకసారి. విషయం ఏంటనంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ రాజకీయాలు ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయాలా, మతాల మధ్య పంచాలు పెట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలా? ఒకసారి అర్థం చేసుకోవాలి మనమే. ఇప్పుడు బండి సంజయ్ కేవలం ఒక దళితుడు అనే ఒక నేపథ్యంతోనే నువ్వు ఇప్పుడు ఆయన మీద దాడికి పంపించినావు కదా. మందుల సామేలు ఒక ఎస్సీ, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే మీదికి నువ్వు ఉసిగొల్పి మీ మీ బ్యాచ్ని మొత్తం పంపించడం అంటే, అసలు ఈ ఈ ఈ వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే దగ్గర కూడా పోయి దాడి చేసేంత ఉంది అని అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కళ్ళు తెరిచి ఆలోచన చేయాలి ఒకసారి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మతాల మధ్య అసలు నాకు ఒకటి అర్థం కాకపోతే ఏంది మతాలతో రాజకీయాలు చేయడం ఏంటి? ఇప్పుడు మతాలతో రాజకీయాలు చేయడం ఏంటి అంటున్నా. మీరు చేస్తేనేమో కరెక్ట్, ఇతరులు అంటేనే తప్పు. అక్కడ ఆల్రెడీ మందుల సామేలు క్షమాపణ కోరిండు. సరే, ఒకవేళ నేను మిస్టేక్ అయితే, ఒకవేళ తప్పు అయిందని కూడా ఒప్పుకున్నాడు తను. వాళ్ళ ఇళ్ళ ప్రాబ్లం ఏంది? ఇంకా ఆయన ఇంటి మీదకి పోయి దాడి చేయాల్సినంత అవసరం ఏమున్నది అసలు వాస్తవానికి ఒకసారి మాట్లాడుకుంటే? చెప్పండి ఒకసారి. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలంటే ఎన్నో కోణాలు ఉన్నాయి. మీరు చేయాల్సినటువంటి పనులు, మీరు గ్రౌండ్ లెవెల్లో ఎంత పని చేస్తారో సరే అట్లా చేయాలి. ఇప్పుడు మేము అందరినీ కూడా అంటలేము. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మందుల సామేల్ మీద, ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద మీరు ఎట్లయితే దాడి చేస్తున్నారో, ఆ మందుల సామేలు కేవలం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టే ఇవాళ మీరు ఆయన మీద దాడికి పంపించరు అనేది ఇది జగమెరిగిన సత్యం. ఇది కాదంటారా? మరి ఈ లెక్కకు వస్తే చిన్నజీఆర్ గతంలో సమ్మక్క సారక్కలు వాళ్ళు ఏంది, అసలు వాళ్ళ దేవతలా అని ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడనో వచ్చి సమ్మక్క సారలక్కల
మా దేవతలు వనదేవతలు అని చెప్పేసి కొలుస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీల జన్మస్థలాల పుట్టినటువంటి సమ్మక్క సారలక్కలకి దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చి ఆ జాతర కొన్ని కోట్ల మంది వచ్చి వీక్షించిపోతారు, చూసిపోతారు అక్కడికి. అట్లాంటి సమ్మక్క సారక్కలని తీసిపడేసింది చిన్నజీఆర్. మరి ఆ చిన్నజీఆర్ని ఏం చేసిరు మీరందరూ? ఇప్పుడు మా దేవతలని హిందూ సమాజాన్ని రక్షించడం కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు మరి చిన్నజీఆర్ అన్నప్పుడు మీరు ఎక్కడ పోయారు? చిన్నజీఆర్ మీద ఎంతమంది పోయి కొడుగుడ్లు వేసిరు? చిన్నజీఆర్ని ఎంతమంది బెదిరించారు? ఇవి కావాలి కదా. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి, సమాజానికి తెలియాల్సినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇప్పుడు ఎందుకు కేవలం ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అధికారంలో ఉన్నా దాడులు జరుగుతాయి, అధికారంలో లేకపోయినా దాడులు జరుగుతాయి. అంటే ఇక్కడ కేవలం ఏంది అని అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళు ఈ ఏమంటారు ఇది రాజకీయాలలో వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు కాబట్టి ఇక వీళ్ళని ఎక్కడ అణిచివేయాలనే కోణమేనా అట్లనే చూడొచ్చా? ఇది చూడొచ్చు 100%. మీరు చేస్తున్నటువంటి దాడులను బట్టి చూస్తే ఆయన సారీ చెప్పిండు, అయిపోయింది, దాన్ని అక్కడితో వదిలేయాలి. దీన్ని ఎందుకు రాజకీయం ముడిపెట్టాలి? రాజకీయం ముడిపెట్టి దీన్ని పెద్దగా చేసి అనేక రకాలుగా చాలామంది మీడియా ముందరకు వచ్చి అట్లా ఇట్లా అని చెప్పేసి లా అనే పదం నుంచి మొదలు పెడితే తిట్టరా అని తిట్లు తిట్టి ఇంటి మీద దాడి చేస్తాను పేరు. అదే ప్లేస్లో ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తే ఉండి ఇట్లాంటి వర్డ్స్ ఒకవేళ యూజ్ చేస్తుంటే ఈ బండి సంజయ్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళ మీద దాడి చేసేటోళ్ళ, వాళ్ళ ఇండ్ల మీద పోయేటోళ్ళ, కనీసం వాళ్ళని టచ్ అన్న చేసేటోళ్ళ, ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఏదో అట్లా అనకూడదు, మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి చెప్పేటోళ్ళు. కానీ ప్రత్యక్షంగా ఇంట్ల మీదకి పోయి దాడులు చేయించేటటువంటి పరిస్థితి ఉండేనా? అంటే ఇప్పటికి అర్థం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళు రాజకీయాల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? మతాలని రాజకీయాల కోసం వాడుతున్నారు. అందరం దేవుళ్ళని మొక్తాం, అందరం పొద్దున్న లేస్తే దేవుళ్ళని మొక్తాం, దేవుళ్ళని ప్రతి గుళ్ళకి పోతాం, సోమవారం శనివారం శుక్రవారం దేవుళ్ళని మొక్తాం, కొబ్బరికాయలు కొడతాం, మా బాధలు తీర్చామని చెప్పేసి చెప్పుకుంటాం మేము దేవుళ్ళకు దేవతలకి. మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారా అనేది ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇదే సందర్భంలో నిన్న అసెంబ్లీలో జాతీయ గీతం వందే మాతరం అని చెప్పేసి వస్తున్నది. ఆ వందే మాతరం అనే గీతం వస్తున్నప్పుడే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అందులో నుంచి వెళ్ళిపోతారు ఎమ్మెల్యేలు. మరి వాళ్ళని ఏమంటారు? వీళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు చెప్పాలి? వాళ్ళని అడిగిర్రా? వాళ్ళని మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ దేశంలో మీరు ఉంటున్నారు కదా, ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారు? ఈ దేశానికి సంబంధించినటువంటి గీతం వస్తే కనీసం మీరు నిలబడి ప్రోటోకాల్ ప్రకారం అన్న మీరు నిలబడకుండా అందరి ముందు అవమానించినట్టు మీరు బయటికి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళని ఏం చేసిరు? మీరు వాళ్ళని ఏమన్నారు? కనీసం మాట్లాడిరా? మందలిచ్చిరా? మీరు ఇట్లా చేస్తే ఎట్లా? మన దేశంలో అందరం కలిసి బతుకుతున్నటువంటి ఈ భారతదేశంలో అట్లెట్లా మీరు చేస్తారని చెప్పేసి మీరు ఏమైనా కనీసం టచ్ చేసిరా? ఇది ఉండదు. మీరందరూ ఒకటే, పొలిటీషియన్స్ అందరూ ఒకటే, ప్రజలు ఇక్కడ పిచ్చోలు అవుతున్నారు మీ వల్ల. కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు పిచ్చోలు అవుతున్నారు మీరు రాజకీయాలు చూడలేక రోజు రోజుకి. ఒకలేమో ఒక మతాన్ని అంటారు, ఇంకొకలేమో ఇంకో మతాన్ని అంటారు. మరి అక్కడ ఆ మతంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళే, ఈ మతాలని ప్రేమించి చూసేటోళ్ళు వీళ్ళే. ఇక్కడ మతాలు ఎక్కడివి నాకు అర్థం కాదు. కానీ ప్రజల మధ్యలో మతాలు ఎక్కడ? అసలు మనమందరం ఈ ప్రజాస్వామ్య దేశంలో మనమందరం కూడా కలిసికట్టుగా బతకాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మన నినాదమే అందరం కలిసి బతకాలి. ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలందరూ కూడా అధికారంలోకి రావాలనే ఒక నినాదమే కదా అందరిది. అలాంటప్పుడు మరి ఈ కులాల మధ్యలో ఈ స్విచ్లు పెట్టడం ఏంది? ఈ మతాల మధ్యలో స్విచ్లు పెట్టడం ఏంది? మతాలతో రాజకీయాలు చేయడం ఏంది అని మాట్లాడితే, ఇట్లా మాట్లాడితే వీళ్ళు వ్యతిరేకులు, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళని వీళ్ళు వ్యతిరేకిస్తారు. బాస్, ఇక్కడ ప్రతి ఒక్కరు హిందువులమే, అందరం కలిసి పోరాడదాం. ఎవరన్నా మనకు సంబంధించినటువంటి హిందూ మతం మీద ఎవరన్నా అంటే కలిసి పోరాడదాం, ముందలుంటాం మనమే. కానీ ఇక్కడ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు కదా.
అది బాధాకరమైనటువంటి అంశం ఇది. కేవలం ఒక మందుల సామీలను ఒక దళిత ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి మీరు ఇంత టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఒకసారి చెప్పండి. ఈ ఈ బండి సంజయ్ చెప్తాడా, మరి ఇంకెవరైనా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్తారా? ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. ఇది కరెక్ట్ కాదు కదా. చాలామంది అన్నారు, అనేక రకాలుగా అవమానించినటువంటి వాళ్ళు ఉన్నారు. హిందూ ధర్మాన్ని ప్రతిరోజు మీరు చూస్తలేరా? ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో చూస్తలేరా? మరి అన్నింటి పోయి మీరు రక్షిస్తున్నారా? కాబట్టి మేమేమంటున్నామంటే, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మనిషికి మాట్లాడేటటువంటి హక్కు ఉన్నది. తప్పు మాట్లాడితే చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా లీగల్గా ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఒకవేళ అట్లా కూడా జరగకపోతే అందరం కలిసి పోరాడదాం, నువ్వు తప్పు చేసినవా, ఇది కరెక్ట్ కాదు నీ పద్ధతి అని చెప్పి మాట్లాడతాం. కానీ వ్యక్తిని టార్గెట్ చేసి, కులాన్ని టార్గెట్ చేసి, సమాజంలో ఇప్పటి కూడా భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ఇప్పటికీ మీరు కులాలతోని అంటుగట్టి వాళ్ళ రాజకీయంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలను కూడా మీరు ఈ స్థాయిలో చూస్తున్నారంటే, ఒక నార్మల్ పీపుల్కి, ఒక నార్మల్ పర్సన్కి ఏం సెక్యూరిటీ ఉంటుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఒకసారి ఆలోచించండి. ఆయన చెప్పిండు ఆల్రెడీ, సరే మిస్టేక్ అయింది, నేను మనోభావాలు దెబ్బతింటే సారీ అని చెప్పినాక కూడా మళ్ళీ ఇంత పెద్ద మ్యాటర్ చేసి దీన్ని రాజకీయం చేసి, అరే ఇంకా 4 రోజులు అయితే, ఇంకా 4 రోజులు దీన్ని కొనసాగిస్తే మళ్ళా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మళ్ళా ఇటువైపే బీజేపీ వైపు చూస్తారేమో అని చెప్పేసి, అందుకనే ఇట్లా ఇట్లా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎప్పుడెప్పుడు అధ్యక్షులు మారుతూనే ఉంటారు. ఈ సిచ్యువేషన్ అంతా చూసి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ తెలియదా ప్రజలకి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియదా ఎవరు కాపాడుతున్నారు, ఎవరు కాపాడుతలేరు, ఎవరు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారని చెప్పి ప్రజలకు తెలియదా? క్లియర్గా తెలుసు అందరికీ. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే పనిచేస్తున్నారు. పొద్దున్న లేస్తే అందరం మొక్కుతూనే ఉంటాం, మళ్ళీ ఎవరు పనులాలు చేసుకుంటాం. కానీ వ్యక్తిని టార్గెట్ చేసి, కులాన్ని టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. నేను మళ్ళీ అంటున్నా, ఒకవేళ మందుల సామేల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆయన ఎస్సీ దళితుడు కాకపోతే ఇంత సినారియో ఉండనే ఉండదు. ఆడ అసలు జరగనే జరగదు, ఇదంతా ఈ మ్యాటరే ఉండదు. అది ఓన్లీ క్వశ్చన్ మార్క్. వాట్ హ్యాపెన్, ఎందుకు అట్లా వాక్యాలు చేసిండు, వెంటనే క్షమాపణ చెప్పాలి అని లోపటన్నా జరిగేది. లేకపోతే ప్రెస్ మీట్ ఒక చిన్న మాట చెప్పి ఇట్లా అనొద్దు కదా, ఆయన గారు అట్లా అంటే మాకు బాధ అయిందని చెప్పేసి ఇట్లా దాన్ని క్లోజ్ చేసేటటువంటి సందర్భం ఉండే. కానీ ఇప్పుడు ఆయన ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇంత పెద్ద సీన్, ఇంత పెద్ద సినారియో, ఇంత పెద్ద స్టోరీ నడిచింది ఇన్ని రోజులు. చూద్దాం మరి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఓ ఐసా అన్ని ఇదన్ని అదన్ని ఎన్నో మాటలు అన్నారు కదా, మందుల సామేలు ఇంటికి పోయి బెదిరించి అన్నీ అన్నారు కదా, ఎన్నెన్నో మాటలు అన్నారు కదా. మరి అన్నవాళ్ళనే చూద్దాం ఒకసారి. మీరు అవతలను కూడా మీరు కూడా అంటారు కదా, కనీసం క్షమాపణలు కూడా చెప్పినటువంటి పరిస్థితి లేవు కదా సందర్భాలు, అనేక సందర్భాలలో. మేమేమంటున్నామంటే, ఈ దేశం భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నది కాబట్టి అందరం ఒకటే. ఎవరు ఏ మతాన్ని కూడా, ఇంకొకటి చెప్తున్నా, ప్రతి మనిషికి భావ ప్రకటన ఉంటుంది. అంటే ఆ మనిషి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతం గురించి అయినా తను మాట్లాడుకోవచ్చు. స్వేచ్ఛ ఉన్నది ఈ మనిషికి, భారత రాజ్యాంగంలో మనకు ఉన్నది. ఏ మనిషి అయినా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఏ మతాన్నైనా తను తీసుకోవచ్చు, ఏ మతంలోనైనా తను ఉండొచ్చు, ఏ మతాన్నైనా తను ప్రచారం చేసుకోవచ్చు. నో అబ్జెక్షన్ ఇక్కడ ఉన్నది, భారత రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి ఎవరైనా ఏ మతాన్నైనా చేసుకోండి, వాళ్ళు ఆ మతాల గురించి మీరు గొప్పగా చెప్పుకోండి. కానీ ఇంకొక మతాన్ని కించపరిచేటటువంటి పరిస్థితులు అయితే చేయొద్దు. అది ఇప్పుడు ఎమ్మెల్యే ఒకవేళ ఈయన కానీ, సామేల్ కానీ, లేకపోతే ఇంకెవరైనా ఇట్లా అనడం ఒకవేళ ఎప్పుడన్నా మళ్ళీ మీ అట్లా మీ మైండ్లోకి వచ్చినా కూడా దాన్ని ఈ రకంగా తీసుకురాకండి. ఎందుకంటే అనవసరంగా రాజకీయాలు వేరు అయిపోయి ఈ రాష్ట్రంలో మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు మతాలలో మీరు ప్రచారం చేసుకోండి, కానీ జనాల కోసం మీరు పాలిటిక్స్ చేయండి. మతాల మధ్యలో సిచ్చు పెట్టి పాలిటిక్స్ చేయకండి. మేము ఇది ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే జనాలు ప్రతిరోజు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. పాలన కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటుంటే, నియోజకవర్గాల అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళు కోరుకుంటుంటే,
ఇక పొద్దున్న లేస్తే ఈ పంచాయలు పెడితే ఇంకా మాతోనే ఏడవుతుంది. ఇప్పటికే ఏందిరా నాయన ఈ పరిస్థితి అని చెప్పేసి ఈ ఈ సందర్భం ఏర్పడ్డది. ఇక మళ్ళా ఇవన్నీ చూసుకుంటూ పోయే టైం లేదు జనాల దగ్గర. సో కాబట్టి జనాల మీద తప్పకుండా ప్రజలు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మరి ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ప్రతి విషయం అయితే మాట్లాడినా. మేమైతే ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పినాం. కాబట్టి చూసే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.